అప్పుడు మళ్ళీ దేవగౌడ గారిని బొమ్మయ్య గారిని ఆయన మంత్రులుగా తీసుకున్నాడు. దేశంలో మొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ చేసింది హెగ్డే గవర్నమెంట్లో. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టి ఇద్దరు మంత్రులే కాక పలువురు ఎమ్మెల్యేల మీద, వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేల మీద చేస్తే సుబ్రహ్మణ్య స్వామి గారని మాజీ కేంద్ర మంత్రి, లోకసభ సభ్యుడు తమిళనాడు, దానికంటే ముందు బాంబేలో రాజ్యసభ యూపీ, రాజ్యసభ ఢిల్లీకి వెళ్ళాడు, కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ గవర్నమెంట్లో. అతను ఆ స్కాండల్ బయటకు తీసి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అధికారులు ప్రాసిక్యూట్ చేసి కేసు ఏమైంది అనేది నాకు ఐడియా లేదు. బట్ రామకృష్ణ హెగ్డే గారు 85లో ఆయన స్టెప్ డౌన్ అయిండు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. ఒక ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతుందో, ఎవరు అసమ్మతి చేస్తున్నారా, ఢిల్లీకి పోతున్నారా, మీటింగ్లు పెడుతున్నారా, ఎవ్రీడే ఏదైతుందో ఇంటెలిజెన్సీ డిఐజీ కంట్రోల్డ్ బై చీఫ్ మినిస్టర్. ఎక్కడ హోమ్ మినిస్టర్కు లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఇవ్వాల. ఒకే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో 1969లో తెలంగాణ ఉద్యమ కాలంలో బ్రహ్మానంద రెడ్డి గారు వెంగళరావు గారిని మొదటిసారి క్యాబినెట్ తీసుకొని లా అండ్ ఆర్డర్ విత్ హోమ్ ఇచ్చాడు. తో డిఐజీ వాళ్ళ హోమ్ మినిస్టర్కి సంబంధం ఉండదు, హోమ్ సెక్రటరీకి సంబంధం ఉండదు, డీజీపీకి ఉండదు. పొలిటికల్ మాత్రము ఓన్లీ డైలీ ఏదైతుందో చీఫ్ మినిస్టర్కు బ్రీఫ్ ఇస్తాడు. పొలిటికల్ యాక్టివిటీ పార్టీ ఇతర పార్టీలు ఏం జరిగిందా, టెర్రరిస్టులా లేకపోతే ఏదైతుందో నక్సలైటా, అది లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏదైతుందో డీజీపీతో డిస్కస్ చేస్తారు. ఎక్కడన్నా ఎన్కౌంటర్స్ ఉన్నాయి, ఎక్కడన్నా పట్టుకున్నారు, అది కంపల్సరీ డీజీపీకి రిపోర్ట్ చేస్తారు. కానీ పొలిటికల్ మాత్రము డీజీపీకి సంబంధం లేదు, హోమ్ మినిస్టర్ సంబంధం లేదు, హోమ్ సెక్రటరీ సంబంధం లేదు. డైలీ బ్రీఫ్ ఏదైతుందో హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిపెండ్ ఆన్ సీఎంస్. అటువంటిది కేసీఆర్ దగ్గర ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. 6 నెలల దానికి ఆయన కలవకనే పోతుంది. ఎవరికి ఇవ్వాలి అయినా డైలీ రిపోర్టు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఇదే అనుకోండి, ఎవరికి ఇవ్వాలి? సంతోష్ మందులేసిట్ ఆయన రాజ్యసభ ఉండే కదా, ఆయనకి ఇస్తే ఆయనకు బ్రీఫ్ ఇస్తుండే. ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఫోన్లో మాట్లాడేయాలి, పిలిస్తే పోవాలి. కానీ ఇదే చీఫ్ మినిస్టర్ అంటే ఫోన్ ట్యాపింగ్కు నిదర్శనం. 2015లో ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రేవంత్ రెడ్డి గారు అయింది. రైట్, ఓకే. మొన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ 2022 మేలో చేశాడు. ఒక ప్రెస్ మిత్రుడు, ఇంగ్లీష్ పేపర్ పేరు అవసరం లేదనుకోండి, ఏం సార్ ఇది ఫోన్, ఏం బక్వాసే, అంత ట్రాష్, అసలు నాకు ఫోన్ ట్యాపింగ్ ఏంటి అంత సిల్లీ, మీరు ఎవడెవడో మాట్లాడితే సిల్లీ మాట్లాడుతున్నారు. ఎవడో ఆ డిఐజీ ఉంటాడు, వాడు ఏదైతుందో డీసీపీ ఉంటాడు, వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇస్తారు, ఎవ్రీడే ముఖ్యమంత్రి ఇస్తారు. చెప్పాడు కదా, ఆ ముఖ్యమంత్రిని ఏదైతుందో ఎంటైర్ 10 సంవత్సరాల్లో ప్రభాకర్ రావు గారు 6 ఏళ్ళు ఉన్నా 7 ఏళ్ళు ఉన్నారు. మీరు తెలుసుకోండి. లేకపోతే ఇతర ఆఫీసర్లు ఉన్నారు, ఇంటెలిజెన్స్ రిటైర్ అయిన ఉన్నారు, ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉన్నారు. 6 నెలలకు ఒకసారి కూడా కలిసేది లేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటెలిజెన్స్ని కేర్ చేయకపోతుండే. సంతోష్ ఎవరు? ఇది ఆర్డినరీ రాజ్యసభ కావచ్చు, ఈజ్ నాట్ కాన్స్టిట్యూషన్ అథారిటీ కాదు, ఒక మంత్రి కాదు, లేదా ఒక అధికారి కాదు, ముఖ్యమంత్రి కాదు. అలాగే అతను ఇది పట్టుకునే ముందు, ప్రెస్కు బ్రీఫ్ ఇచ్చే ముందు, మీడియా బ్రీఫ్ ఇచ్చే ముందు తనే స్వయంగా చెప్పిండు, ఒక గంటలన ఒక బ్లాస్ట్ అయిపోతుంది, చంద్రబాబు గారు పట్టుబడుతున్నారు, హరిహరాదులు కూడా ఆయన రక్షించలేడని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, అప్పుడే ట్రాప్ అయ్యాడు. ఆయన ఎట్లా బ్రీఫ్ ఇచ్చిండే? ముఖ్యమంత్రికి ఏం అవసరము? సంబంధం లేదు కదా ఇంటెలిజెన్సీ వ్యవహారం అంతా, ఎందుకు ఇచ్చిండు బ్రీఫ్? రైట్, అది పోనీయండి. రోహిత్ రెడ్డి గారిని 2022లో మన పైలట్ రోహిత్ రెడ్డి ఆఫ్ తాండూర్, అతని దగ్గర ఏదైతుందో అతన్ని నందు అని బీజేపీ, అతను తీసుకోండి మీరు. ఇప్పుడు ఆయన వెరీ ఇంపార్టెంట్ మీకు మీడియా కోసం. అతనికి కాంటాక్ట్ అయింది ఓన్లీ రోహిత్ రెడ్డి గారిని. రోహిత్ రెడ్డి ఒక 5-6 ఎమ్మెల్యేలు తీసుకొస్తాను. రోహిత్ రెడ్డికి ఆయనకే కనెక్షన్. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా చేస్తున్నారు కనుక రోహిత్ రెడ్డి మీద కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉండే. ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఈ కన్వర్జేషన్ వీళ్ళు వినడం జరిగింది. ఇమీడియట్ సీఎంకు రిపోర్ట్ ఇచ్చిండు. రోహిత్ రెడ్డి మునుగోడు ఎలక్షన్ కంటే ముందు ఈయన కూడా రేపు పార్టీలో పోయి రాజీనామా చేయొచ్చు. ఎట్లయితే రాజేందర్ చేశాడో, ఎట్లయితే రాజగోపాల్ చేశాడో. రాజేంద్రం వాళ్ళ పార్టీ, రాజగోపాల్ ఏమో కాంగ్రెస్ పార్టీ, బట్ వీళ్ళ పార్టీ. ఇమీడియట్ రోహిత్ రెడ్డిని పిలిపించుకున్నాడు. ఆ దినము ప్రభాకర్ రావు గారు ఉండ్రి, మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉండ్రి. ఏం రోహిత్, ఎంతమందిని తీసుకుపోతున్నావు ఎమ్మెల్యేలు? ఏం సార్ నేను ఎవరు తీసుకుపోతున్నా? అంతా నిఘా నా దగ్గర ఉంటుంది, ఎవరెవరితోటి మాట్లాడుతుండ్రు, ఏం మాట్లాడుతుండు. చీమ చుట్టుకుమన్న కెమెరాలు అన్నాయి కదా,
అట్లే మీ ఏదైతుందో చిట్టా అంతా నా దగ్గర ఉందన్న భయపడినాక అతన్ని ట్రాప్ చేశారు. ట్రాప్ అంటే ఒక 4 ఎమ్మెల్యేలను వీళ్ళే పోస్ట్ చేశారు. రేగ కాంతారావు, హరివర్ధన్ రెడ్డి ఆఫ్ జూపల్లి కొల్లాపూర్ అండ్ తర్వాత గువ్వల బాలరాజు, ఈ ముగ్గురిని పెట్టి ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టేసి రైట్ ఓకే కెమెరాలు పెట్టిండ్రు, బంధించిండ్రు. బిఫోర్ అది అయిన ఇన్సిడెంట్ వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రగతి ఇదేంది మన ఇక్కడ ఇది ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్ అండ్ లోకల్ మీడియా అండ్ ప్రింట్ అందరిని పిలిచి మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ సీడీ చూపెట్టి ఒక 1 అవర్ కన్వర్జేషన్ది ఇగో ఈ సీడీని ప్రదర్శించి అందరికి వినిపించి మంచిగా పుల్లారెడ్డి స్వీట్లు అవి వినిపించి కొందరు ఇన్నోళ్ళకు గుర్ర కప్పరాలు కూడా లంచ్ పెట్టిండు. తర్వాత వెనక చీరి ఏదైతుందో వినిపించి దేశంలో ఉండే అందరు చీఫ్ జస్టిస్లకు పంపిండారు. కొరియర్ ద్వారా అన్ని చీఫ్ జస్టిస్ ఐజ్ అ చీఫ్ మినిస్టర్ అన్ని చీఫ్ మినిస్టర్ పంపిండు. నీకు ఇంటెలిజెన్స్కి వ్యవహారానికి సంబంధం లేకపోతే ట్రాష్ అంటే ఒక చెత్త బుట్ట అనుకుంటే నువ్వెట్లా బ్రీఫ్ ఇచ్చావు భయ్యా? ఆ రోజు రాత్రి ట్రాప్ అయిండు, పొద్దున ఏదైతుందో నువ్వు బ్రీఫ్ ఇచ్చావు అంటే నీ కనుసైలంగానే ఇంటెలిజెన్స్ నడుస్తుంది అన్నట్టు కదా. ఇంతకంటే నిదర్శనం ఏంది? ఈవెన్ కేటీఆర్ ఇది బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేత చేసినా ఒక 4 ఐదుగురికి చేసిండు. ఎట్లా చేస్తావు 4 ఐదుగురికి? ఎట్లా చేస్తావు చెప్పు 4 ఐదుగురికి? ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కాదని వీళ్ళని చేసే సమస్య లేదు. కొంతమంది రియల్ ఎస్టేట్లు జ్యువెలరీ మర్చెంట్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. శ్రీధర్ రావు అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది, దాంట్లో పార్ట్నర్ ఎవరు సాంబు గారు ఉన్నారు కదా, TV5 వాళ్ళిద్దరు గొడవ జరిగింది కదా. అతన్ని బెదిరిస్తే ఆ లావాదేవీలు కన్వర్జేషన్ ఇది 15 కోట్లలో 13 కోట్లు వైట్ మనీ ఎలక్షన్ ఏమంటారు ఎలక్షన్ బాండ్స్ అంటారు కదా, ఎలక్ట్రోల్ బాండ్స్ ఏదైతుందో 13 కోట్లు ఇది అలా రికార్డులో ఉంది. 13 కోట్లు ఏదైతుందో 13 కోట్లు ఎట్లిచ్చిండే? 13 కోట్లు ఎట్లిచ్చిండు? ఎందుకు ఇచ్చిండు ఆయన 13 కోట్లు? 13 కోట్లు ఎందుకు ఇచ్చిండు? 13 2 క్యాష్ 15 కోట్లు. ఈ విధంగా డబ్బులు ప్లస్ ప్రాపర్టీలు కొన్ని ఆయన ఇవ్వచ్చు పేర్లు ముఖ్యమంత్రిగా సంతోషించిండు. కొన్ని ఏదైతుందో కవితకును కేటీఆర్ పడక కవితను ట్రాప్ చేయమని కేటీఆర్ చెప్పిండు ఈయనకు ప్రభాకర్ రావు గారికి. ఈరోజు ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారి ఇన్స్ట్రక్షన్ తోటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ భుజంగరావు రాధాకిషన్ రావు మీకు పోయిన మెయిన్లో ఇచ్చారు, మీరు చూశారు పత్రికలు, చూడండి మీకు నెట్లో పోతే కూడా దొరుకుతుంది. వాళ్ళు ఎంత క్లారిటీకి ఇచ్చిండ్రు. మేము అధికారి చెప్తాను ఎందుకోసం ఈ ట్రాప్ అంతా చేసింది? 3వ అధికారంలో రావడానికి కోసమే, ప్రయత్నం కోసమే ఇదంతా జరిగింది. 1 నెంబర్ 2 ప్రపంచంలో మొదటిసారిగా 1972లో రిపబ్లికన్ పార్టీ రిచర్డ్ నిక్సన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండే ఎలక్షన్ ముందు వాటర్ గేట్ హోటల్లో డెమోక్రటిక్ వాళ్ళ ఆఫీస్ ఉండే, ఆఫీసులో ఒక 8 మందిని పంపించి మైక్రోఫోన్స్, అప్పుడు ఈ కెమెరాలు లేవు, మైక్రోఫోన్స్ పెట్టి వాళ్ళకి సంభాషణ చేయడానికి కోసం సెట్ చేస్తే దొరికిపోయింది. 3 పట్టుబడ్డారు, 5 పరారైంది. ఎందుకు? మళ్ళీ రిచర్డ్ నిక్సన్ ఏదైతుందో ఎన్నికల్లో గెలవడానికి కోసం. అయితే 72 డిసెంబర్లో అయిందా 73లో. సో అది ఇన్వెస్టిగేషన్ పీరియడ్లోనే పట్టుబడ్డ పీరియడ్లో ఎలక్షన్ జరిగింది, గెలిచిండు అతను, రిపీట్ అయ్యిండు. కానీ ఎన్నికలైన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది 74 ఆగస్టులో ఎంక్వైరీ అయిన తర్వాత ఇంపీచ్మెంట్ అంటే అతన్ని హౌజులో ఏదైతుందో బహిష్కరణ, ఇందిరాగాంధీని కదా ఎట్లయితే పంపారు ఇంపీచ్మెంట్ అంటారు అది సంథింగ్. సో దాన్ని ఏదైతుందో పెట్టే ముందే ఆయనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కింద రాజీనామా చేశాడు. ప్రపంచంలో ఇంతవరకు జరిగింది ఒకటి అమెరికాలో 72లో ఫోన్ ట్యాపింగ్, రెండవది 88లో రామకృష్ణ హెగ్డే, ఇది 3వది. ఆ రెండింటికంటే ఇది పెద్ద ఎత్తున జరిగింది. ఏది ఏమైనా ఈరోజు జర్నలిస్టులై అధినేతలై వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, నా ప్రైవసీని నువ్వు ఎట్లా భంగం చేస్తావు? సో నన్ను అడిగింది ఏంటంటే ఈ కాల్ CDR రిపోర్ట్లు ఏదైతుందో నా నెంబర్ వచ్చింది కనుక నన్ను అడిగారు. ఎందుకు చేసిండో నాకు తెలియదు, ఏం కన్వర్జేషన్ అనేది వాళ్ళు ఈనుంటారు. అంతకుముందు కూడా 2 ఇయర్స్ చేస్తున్నారు. నాది 2022 నుంచి హుజరాబాద్ ఎలక్షన్ నుంచి ట్యాప్ అవుతుందని నా మిత్రులకు కూడా చెప్పాను. 2 మిత్రులు అయితే ఇక్కడికి వచ్చిపోయారు. రవిచంద్ అని మీకు తెలుసు, పీపుల్స్ పల్స్ మీడియాకు బాగా మిత్రుడు, అతనికే చెప్పాను 2000 నా ఫోన్ ట్యాప్ అవుతుంది
పిప్పిపోయింది. తర్వాత టెక్నాలజీ ఇజ్రాయిల్కి వెళ్ళి ఎప్పుడైతే ఎన్నికల ముందు తెచ్చారో దాంట్లో ఆ సౌండ్ రాకపోతుంది. బట్ బిఫోర్ దట్ ఏదైతుందో ఉంటే ఏది ఏమైనా డిస్ట్రాయ్ చేసిండ్రు, మొత్తం ధ్వంసం చేసిండ్రు. ఈ ఆఫీస్ ఎక్కడ అంటే బేగంపేట ఉంది కదా, ప్రగతి భవన్ పక్కగా ఉంటుంది ప్రభాకర్, మొత్తం రంపాలు పట్టుకునేసి ఏం లేదు, మూసీలో కొట్టి పారేసిండ్రు. ఇప్పుడు కాల్ ఏదైతుందో కాల్ లిస్ట్ కూడా డైరెక్ట్ అడిగితే పోలీసు ఇవ్వదు, కోర్టుకు దిగిపోతున్నారు. ఇప్పుడు ఒక 15 రోజుల రికార్డులనే నా పేరుంది. మిగతా ఏదైతుందో అన్ని కంపెనీస్ తోటి తీసుకున్న తర్వాత 2 సంవత్సరాలు కోర్టుకైతే ఏది ఏమైనా నేను మీ మీడియా ద్వారా బీజేపీ నుంచి ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలయ్యారు, లోక్సభ 2 మంత్రులయ్యారు. ఇప్పటికైనా మీది కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది కనుక దీన్ని సిబిఐకి తీసుకోమని మీరు హోమ్ మినిస్టర్కు, ప్రధానమంత్రికి రిప్రజెంట్ చేయండి. ఇది ఒక్కరిద్దరు కాదు, 1200 మంది. నేను అనుకుంటే 1200 మందిలో ఓ 100-150 మంది నక్సలైట్ సానుభూతి పరులు ఉండొచ్చు. మిగతా 11,000 పైన మెజార్టీ 50% పాలిటీషియన్స్. ఇది ఏది ఏమైనా ఇది మీడియాను, పౌరులను ఏదైతుందో వాళ్ళ ఒక ప్రైవసీని ఏదైతుందో భంగం చేసి కొన్ని బ్లాక్మెయిల్ చేసి కూడా ఏదైతుందో జరిగింది. దాంట్లో సినిమా వాళ్ళు కూడా ఉన్నారని చెప్తాను. వాళ్ళు ముందుకు వస్తారా రారా, రాబోయే రోజుల్లో అవన్నీ అవుతుంది. ఏది ఏమైనా వితౌట్ సీఎం ఏ ఒక్క డిఐజీ ఇంటెలిజెన్సీ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనుకోండి తో ఇన్స్ట్రక్షన్ లేనిది ఈ పని జరగదు. వాళ్ళకి అవసరం లేదు. ఎక్కడ జరగలే ఇంతవరకు, ఈ రాష్ట్రంలో జరగలే, ఎక్కడ జరగలేదు. ఒకే రాష్ట్రం జరిగింది, దట్ ఈజ్ రామకృష్ణ హెగ్డే. స్టెప్ డౌన్ అయ్యింది అమెరికాలో. ఇంతవరకు చరిత్రలో ఎక్కడ ఎనీథింగ్ సార్. నాది ఓన్ రాజకీయాలు ఎప్పుడు ఎలక్ట్ అయినా అసలు నీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు ఐ డోంట్ నో, నాకేం తెలియదు. నాకు బీజేపీ వాళ్ళు మిత్రులు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. నాకు నాలెడ్జ్ ఉంది. ఎనీ డిఐజీ ఇంటెలిజెన్సీ, డిఐజీల కానిచ్చేది డిఐజీ ఇంటెలిజెన్సీ నేను కొత్త పేరు చెప్పదలుచుకోలే. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఎమ్మెల్యే రెడ్డి గారు చనిపోయాను, దినేష్ రెడ్డి గారి బావగారు. నేను పోయిందంటే 3 గంటలు సబ్జెక్ట్. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో 78 నుంచి 2005 వరకు ఉన్నాను. ఏ రాజ్యసభలు ఎవడో 3 వేయండు, ఎమ్మెల్సీలు ఎవడో 3 వేయండు, 2వ ఇల్లు ఎవరు, 3వ ఇల్లు ఎవరు, ఎవడేం దందా అనేది అన్నీ తెలుసు. అంతా పోలీస్ దగ్గర రికార్డు ఉంటుంది. ఇదేమో ఫోన్ ట్యాపింగ్. రికార్డ్ ఏముంటుందంటే ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్ ప్రాణమిత్రుడైన మంత్రివర్గంలో తీసుకునే ముందు ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఇస్తుంది. అంతకుముందు ఆయన ఎప్పుడు ఎలక్ట్ అయ్యిండు, గత చరిత్ర ఏంది, ఎమ్మెల్యే కాకముందేంది, ఎమ్మెల్సీ కాకముందేంది, ఆయన ట్రాక్ ఏముంది అనేది మొత్తం డాటా ఇస్తారు. అది చదువుకొని ఏం చేయండి. ఇది ఒక ఫార్మాలిటీ. ఇది కంప్లీట్ ఎప్పుడు డెస్క్లో ఉంటుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏమో కోటీలో ఉంటుంది, సిబిఐ ఆఫీస్ ఉంది కదా. స్టేట్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో లకడి కప్పు దగ్గర. ఏ డిఏజ్ వచ్చినా కూడా నేను ఒక 8 సార్లు ఎమ్మెల్యే, నాకు మంత్రి ఇస్తున్నాడు. నేను గతంలో ఏమేం చేసిన దందేంది అనేది మొత్తం రిపోర్ట్ ఇస్తాను. మంత్రివర్గం ప్రమాణ స్వీకారమయ్యే ముందు కార్పొరేషన్. ఇది ఫార్మాలిటీ. అలాగే ఏదైతుందో ఇప్పటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది చరిత్రలో 88, 72 అమెరికా అండి.